హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా తాజాగా కావూరు హిల్స్ లోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. హైడ్రా అధికారులు, పోలీసులు ఉదయమే కావూరు హిల్స్ కు చేరుకున్నారు. కావూరు హిల్స్ లో పార్కును ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పార్కు స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణంపై కావూరు హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరు హిల్స్ పార్క్ పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. అయితే పార్క్ స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరక ముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు. ఇప్పటికే నిర్వాహకులకు తాము నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారుల నోటీసులను జిమ్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తాజాగా కూల్చివేతలు ప్రారంభించినట్టు చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మాదాపూర్లోని కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెలిసినటువంటి అక్రమ షెడ్లను హైడ్రా అధికారులు ఉదయం నుంచి కూడా కూల్చుతా ఉన్నారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ సభ్యులంతా కూడా అనేక ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు అక్రమంగా ఈ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసి ఇక్కడ కావూరి హిల్స్ పార్క్ స్థలాన్ని పూర్తిగా ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి ఫిర్యాదు అందజేశారు. దీంతో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగిస్తూ హైడ్రా ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నది. నిర్మాణాలను తొలగించి కావూరి హిల్స్ పార్క్ ని బోర్డు ఏర్పాటు చేసి ఇది పార్క్ స్థలం కిందకే పరిగణకు తీసుకోవాలి, ఇక్కడ ఎలాంటి జిమ్ ఫెసిలిటీ లేదు, ఇది జిమ్ సంబంధించినటువంటి అకాడమీ ప్లేస్ కాదు అంటూ కూడా హైడ్రా అధికారులు అక్కడ ఒక బోర్డు ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజుకు ఇవ్వడం జరిగిందంటూ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు దీన్ని ఆరోపణలు చేపడతా ఉన్నారు. 25 గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తా ఉన్నారంటూ కూడా ఆ స్పోర్ట్స్ అకాడమీకి చెందినటువంటి వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా, ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్లైన్ రికార్డ్స్ ప్రకారంగా ఇదంతా కూడా కావూరి హిల్స్ పార్క్ స్థలమే అంటూ కూడా హైడ్రా అధికారులకు అనేక ఫిర్యాదులు అందజేశారు. వారు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఇదంతా కూడా పార్క్ స్థలమే అంటూ కూడా గతంలో కోర్టు దీనిపైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేయాలంటూ కూడా హైడ్రాకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు హైడ్రా నేతృత్వంలో అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు వాళ్ళు కొన్ని మార్కింగ్ వేసుకొని సర్వే ప్రకారంగా హద్దులు నాటుకొని దాని ప్రకారంగా ఉన్నటువంటి ఈ స్పోర్ట్స్ అకాడమీ షెడ్ ని పూర్తి స్థాయిలో తొలగించి అది పార్క్ పరిధిలోకే వస్తుంది, ఇది కావూరి హిల్స్ పార్క్ స్థలం అంటూ కూడా అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేసి ఎవరు కూడా దీంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటూ కూడా హైడ్రా ఆ ప్రకటన రిలీజ్ చేస్తూ అక్కడగా ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటిని కూడా కూల్చివేసినటువంటి ప్రక్రియ అక్కడ కొనసాగుతా ఉంది. కొంత హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత అక్కడ ఏర్పడినప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నాయి, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఈ కూల్చివేత కొనసాగిస్తా ఉన్నామంటూ కూడా కోర్టు ఆర్డర్ కాపీస్ ని వారికి చూపించి దీని ద్వారా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. హైడ్రా అధికారులు ఎక్కడ ప్రభుత్వ స్థలాలు గాని, ప్రభుత్వ పార్కులను గాని, ఫారెస్ట్ ల్యాండ్స్ గాని, FTL బఫర్ జోన్ నాలాలని కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ భర్తా ఉన్నారు. నిన్న 8 ఎకరాల భూమిని కాపాడినటువంటి హైడ్రా ఈ రోజు కావూరి హిల్స్ కి చెందినటువంటి పార్క్ స్థలాన్ని సైతం కబ్జా చేసి అక్కడ జిమ్ ఏర్పాటు చేసి ఓపెన్ ఎక్సర్సైజ్ పేరుతో దాంట్లో ఉన్నటువంటి కొంత స్థలాన్ని కబ్జా చేసి దీన్ని ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉపయోగించారంటూ కూడా హైడ్రా తేల్చడంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నామన్నట్టు కూడా హైడ్రా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.